ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం ప్రజలు. ఇందులో 77 నుంచి 80 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. 1992లో భారతదేశంలో జననాల రేటు 1 29, 2 19, 3 39, 4 35. 1992లో భారతదేశంలో జననాల రేటు 1 29, 2 19, 3 39, 4 35. భారతదేశ జనాభా పెరుగుతోంది. దీనికి కారణం 1 కారణం కానిది, 1 అంటురోగాలు నియంత్రించగలటం, 2 కరువుల ప్రభావం తగ్గటం, 3 జననాల రేటు పెరగడం, 4 మరణాల రేటు పెరగడం. భారతదేశ జనాభా పెరుగుతుంది. దీనికి కారణం కానిది 1 అంటురోగాలు నియంత్రించగలటం, 2 కరువుల ప్రభావం తగ్గడం, 3 జననాల రేటు పెరగడం, 4 మరణాల రేటు పెరగడం. 1901లో భారతదేశ జనాభా ఎంత? 1 248.40 మిలియన్లు, 2 252.00 మిలియన్లు, 3 238.40 మిలియన్లు, 4 683.33 మిలియన్లు. 1901లో భారతదేశ జనాభా ఎంత? 1 248.40 మిలియన్లు, 2 252.09 మిలియన్లు, 3 238.40 మిలియన్లు, 4 683.33 మిలియన్లు. ఒక సంవత్సరంలో ఎంతమందికి చనిపోయిన వాళ్ళ సంఖ్య మరణాల రేటు అవుతుంది? 1 ప్రతి 100 మందికి, 2 ప్రతి 1000 మందికి, 3 ప్రతి 500 మందికి, 4 ప్రతి 10,000 మందికి. ఒక సంవత్సరంలో ఎంతమందికి చనిపోయిన వాళ్ళ సంఖ్య మరణాల రేటు అవుతుంది? 1 ప్రతి 100 మందికి, 2 ప్రతి 1000 మందికి, 3 ప్రతి 500 మందికి, 4 ప్రతి 10,000 మందికి. జనాభాలో మార్పు అంకెలలో 1 తరువాత కాలం నాటి జనాభా మైనస్ ముందు కాలం నాటి జనాభా, 2 ముందు కాలం నాటి జనాభా మైనస్ తరువాత కాలం నాటి జనాభా, 3 ముందు కాలం నాటి జనాభా ప్లస్ తరువాత కాలం నాటి జనాభా, 4 తరువాత కాలం నాటి జనాభా బై ముందు కాలం నాటి జనాభా. జనాభా మార్పు అంకెల్లో 1 తరువాత కాలం నాటి జనాభా మైనస్ ముందు కాలం నాటి జనాభా, 2 ముందు కాలం నాటి జనాభా మైనస్ తరువాత కాలం నాటి జనాభా, 3 ముందు కాలం నాటి జనాభా ప్లస్ తరువాత కాలం నాటి జనాభా, 4 తరువాత కాలం నాటి జనాభా బై ముందు కాలం నాటి జనాభా. ఎప్పటితో పోలిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గింది? 1 2000తో, 2 2010తో, 3 1900తో, 4 2020తో. ఎప్పటితో పోలిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గింది? 1 2000తో, 2 2010తో, 3 1900తో, 4 2020తో. ఎంతకాలానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది? 1 ప్రతి శతాబ్దానికి, 2 ప్రతి దశాబ్దానికి, 3 ప్రతి సంవత్సరానికి, 4 ప్రతి దశ శతాబ్దానికి. ఎంతకాలానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది? 1 ప్రతి శతాబ్దానికి, 2 ప్రతి దశాబ్దానికి, 3 ప్రతి సంవత్సరానికి, 4 ప్రతి దశ శతాబ్దానికి. ఏ ప్రక్రియల ప్రభావం వల్ల జనాభా అంశాలు మారుతూ ఉంటాయి? 1 వలసలు, 2 మరణాలు, 3 జననాలు, 4 పైవన్నీ. ఏ ప్రక్రియల ప్రభావం వల్ల జనాభా అంశాలు మారుతూ ఉంటాయి? 1 వలసలు, 2 మరణాలు, 3 జననాలు, 4 పైవన్నీ. ఒక సంవత్సరంలో ఎంతమంది జనాభాకి సజీవ పిల్లలు పుట్టారో అది జననాల రేటు? 1 1000 మంది, 2 100 మంది, 3 10,000 మంది, 4 500 మంది. ఒక సంవత్సరంలో ఎంతమంది జనాభాకి సజీవ పిల్లలు పుట్టారో అది జననాల రేటు? 1 1000 మంది, 2 100 మంది, 3 10,000 మంది, 4 500 మంది. జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. ఏ అంశాల వంటి నిరంతరం మారుతూ ఉంటాయి? 1 సంఖ్య, 2 విస్తరణ, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. ఏ అంశాల వంటివి నిరంతరం మారుతూ ఉంటాయి? 1 సంఖ్య, 2 విస్తరణ, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. 1992 సంవత్సరానికి అప్పటి జనాభాలో ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోయారు? 1 100 మంది, 2 10 మంది, 3 19 మంది, 4 29 మంది. 1992 సంవత్సరానికి అప్పటి జనాభాతో ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోయారు? 1 100 మంది, 2 10 మంది, 3 19 మంది, 4 29 మంది. జనాభా వృద్ధి శాతం చాలా ముఖ్యమైన అంశం. దీన్ని సంవత్సరానికి ఇందులో లెక్క కడతారు? 1 సంఖ్యలో, 2 సగటులో, 3 మాధ్యమికంలో, 4 శాతంలో. జనాభా వృద్ధి శాతం చాలా ముఖ్యమైన అంశం. దీన్ని సంవత్సరానికి ఇందులో లెక్క కడతారు? 1 సంఖ్యలో, 2 సగటులో, 3 మాధ్యమికంలో, 4 శాతంలో. ఒక ప్రాంతంలో జనాభా మార్పు = జననాల సంఖ్య ప్లస్ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుండి వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్య. 2 జననాల సంఖ్య ప్లస్ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య ప్లస్ మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుంచి బయటకు వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్య. 3 జననాల సంఖ్య ప్లస్ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య మైనస్ ప్రాంతం నుంచి వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్య. 4 జననాల సంఖ్య మైనస్ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుండి వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్య. కరెక్ట్గా చూసుకోండి ఫార్ములా. ఉమేష్ సింగ్ తాతయ్య నాయనమ్మ దేని వల్ల చనిపోయారు? 1 కరువు పరిస్థితుల వల్ల, 2 కలుషితం వల్ల, 3 అంటువ్యాధులు ప్రబలడం వల్ల, 4 రోడ్డు ప్రమాదంలో. ఉమేష్ సింగ్ తాతయ్య నాయనమ్మ దేని వల్ల చనిపోయారు? 1 కరువు పరిస్థితుల వల్ల, 2 కలుషితం వల్ల, 3 అంటువ్యాధులు ప్రబలడం వల్ల, 4 రోడ్డు ప్రమాదంలో. 2001లో భారతదేశ జనాభా ఎంత?
ఒకటి 846.4 మిలియన్లు, 2 1028.74 మిలియన్లు, 3 439.23 మిలియన్లు, 4 367.09 మిలియన్లు. 2001లో భారతదేశ జనాభా ఎంత? 1 846.4 మిలియన్లు, 2 1028.74 మిలియన్లు, 3 439.23 మిలియన్లు, 4 361.09 మిలియన్లు. అందరూ ఆన్సర్లు రాశారు. ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. 1992లో భారతదేశంలో జననాల రేటు. కరెక్ట్ ఆన్సర్ 1, 29 మంది. 1992లో భారతదేశంలో జననాల రేటు అంటే 29. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశ జనాభా పెరుగుతోంది, దీనికి కారణం కానిది. కరెక్ట్ ఆన్సర్ 4, మరణాల రేటు పెరగడం. మరణాల రేటు పెరిగితే భారతదేశంలో జనాభా రేటు పెరగడం అంటే జనాభా పెరగడం, మరణాల రేటు తగ్గితే జనాభా తగ్గుతుంది కానీ పెరగదు. కాబట్టి కారణం కానిది ఏంటంటే మరణాల రేటు పెరగడం అనేది. కరెక్ట్ ఆన్సర్ 4. ఇది సరైన ఆన్సర్ కాదు. అంటురోగాలు నియంత్రించగలడం వల్ల జనాభా పెరుగుతుంది, కరువు ప్రభావాలు తగ్గడం వల్ల జనాభా పెరుగుతుంది, జనాల రేటు పెరగడం వల్ల జనాభా పెరుగుతుంది, కానీ మరణాల రేటు పెరగడం వల్ల మాత్రం జనాభా పెరగదు. కరెక్ట్ ఆన్సర్ 4. ఇది దానికి కారణం కాదు. 1901లో భారతదేశ జనాభా ఎంత? కరెక్ట్ ఆన్సర్ 3, 238.40 మిలియన్లు. 1901లో భారతదేశ జనాభా ఎంత అంటే 238.40 మిలియన్లు, 3 కోట్లు మాత్రమే. 1901లో భారతదేశ జనాభా ఎంత అంటే 238.40 మిలియన్లు. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 3. ఒక సంవత్సరంలో ఎంతమందికి చనిపోయిన వాళ్ళ సంఖ్య మరణాల రేటు అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 2, ప్రతి 1000 మందికి. మరణాల రేటు అయినా జననాల రేటు అని 1000 మందికి లెక్కిస్తారు. 1000 మందికి 29 మంది, లేకపోతే చనిపోతూ ఉంటే 1000 మందికి 29 మంది చనిపోతే దాన్ని జననాల రేటు అంటారు. పర్సంటేజ్లు అంటే ఇంకా పాయింట్ తీసుకో 2.9% అంటాం. అప్పుడు 100 మందికి వస్తుంది. ఒక సంవత్సరంలో ఎంతమందికి చనిపోయిన వాళ్ళ సంఖ్య మరణాల రేటు అవుతుందంటే ప్రతి 1000 మందికి, 100 మందికి కాదు, ప్రతి 1000 మందికి చనిపోయిన వారిని మరణాల రేటు అంటారు, లేదా ప్రతి 1000 మందికి జన్మించిన వారిని జననాల రేటు అని అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2, 1000 మందికి. గుర్తుపెట్టుకోండి. జనాభాలో మార్పు అంకెల్లో. కరెక్ట్ ఆన్సర్ 1, తరువాత కాలం నాటి జనాభా మైనస్ ముందు కాలం నాటి జనాభా. జనాభా మార్పు ఎలా లెక్క పెడతాం? 1991 ఎంతమంది జనాభా ఉన్నారు, 2001 ఎంతలో జనాభా ఉన్నారో ఈ 2001లోని జనాభా నుంచి 1991లోని జనాభా తీసేస్తే ఆ జనాభా మార్పు అనేది అంకెల్లో వస్తుంది. పర్సంటేజ్లో కాదు, అంకెల్లో కావాలంటే తర్వాత కాలం నాటి జనాభా 2001లో. ముందు కాలం నాటి జనాభా, ముందు సంవత్సరం అంటే 1901, 2001. ఓకేనా, ఆ 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 1, తర్వాత కాలం నాటి జనాభా మైనస్ ముందు కాలం నాటి జనాభా. ఎప్పటితో పోలిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గింది? 1919తో పోలిస్తే మరణాల శాతం అనేది గణనీయంగా తగ్గింది భారతదేశంలో. కరెక్ట్ ఆన్సర్ 3. ఎంతకాలానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2, ప్రతి దశాబ్దానికి. ప్రతి 10 సంవత్సరాలకు చూస్తారు. ఎంతకాలానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను చూస్తుంది? ప్రతి దశాబ్దానికి. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ ప్రక్రియల ప్రభావం వల్ల జనాభా అంశాలు మారుతూ ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ వలసలు, మరణాలు, జననాలు, మరణాలు, వలసలు. 3. ఏ ప్రక్రియల ప్రభావం వల్ల జనాభా అంశాలు మారుతూ ఉంటాయంటే జననాలు, మరణాలు, వరుసలు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఒక సంవత్సరంలో ఎంతమంది జనాభాకు సజీవ పిల్లలు పుట్టారో అది జననాల రేటు. ప్రతి 1000 మందికి. కరెక్ట్ ఆన్సర్ 1, జననాల రేటు అయినా మరణాల రేటు అయినా ఎంతమందికి పుట్టారంటే 1000 మందికి పుట్టారు, అది జననాల రేటు అవుతుంది. దాని పర్సంటేజ్లో కావాలంటే అప్పుడు 100 మందికి అని అర్థం. కానీ ఒక సంవత్సరంలో ఎంతమంది జనాభాకు సజీవ పిల్లలు పుట్టారు అది జననాల రేటు అవుతుంది 1000 మందికి. ఇప్పుడు మనకు 100 మంది నిలబడి, కానీ మరణాల రేటు జనరల్ రేటు 1000 మందికి లెక్కేస్తారు. కరెక్ట్ ఆన్సర్ 1. జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. ఏ అంశాల వంటివి నిరంతరం మారుతూ ఉంటాయి? సంఖ్యా విస్తరణ అనేది మారుతూ ఉంటాయి. జనాభా విస్తరణ అనేది మారుతూ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. ఏ అంశాల వంటివి నిరంతరం మారుతూ ఉంటాయి? సంఖ్యా విస్తరణ అనేది కూడా మారుతూ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. 1992 సంవత్సరానికి అప్పటి జనాభాలో ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోయారంటే కరెక్ట్ ఆన్సర్ 2, 10 మంది. 1992 సంవత్సరానికి అప్పటి జనాభాలో ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోయారంటే 10 మంది చనిపోయారు. కరెక్ట్ ఆన్సర్ 2. జనాభా వృద్ధి శాతం చాలా ముఖ్యమైన అంశం. దీనిని సంవత్సరానికి ఎందులో లెక్క కడతారు? కరెక్ట్ ఆన్సర్ 4, శాతంలో. జనాభా వృద్ధి శాతం చాలా ముఖ్యమైన అంశం. దీని సంవత్సరానికి ఎందులో లెక్క కడతారు అంటే శాతంలో లెక్క కడతారు. కరెక్ట్ ఆన్సర్ 4. ఒక ప్రాంతంలో జనాభాలో మార్పుని ఎలా లెక్కేస్తారంటే అక్కడ ఉండే జననాల సంఖ్య, ఆ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుంచి వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్యని తీసివేయాలి. కరెక్ట్ ఆన్సర్ 1. గుర్తుపెట్టుకుని ఒక ప్రాంతంలో జనాభా మార్పు, అక్కడ పుట్టేవారు ఆ ప్రాంతంలోకి వలస వచ్చేవారు, ఆ రెండింటిని కలిపి అక్కడి నుంచి పోయిన వారు, అక్కలో మరణించిన వారిని తీసేస్తే ఏమొస్తుందంటే ఆ ప్రాంతంలో జనాభా మార్పు వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. దానికి ఫార్ములా.
ఉమేష్ సింగ్ తాతయ్య నాయనం దేనివల్ల చనిపోయారు? కరెక్ట్ ఆన్సర్ 3 అంటువ్యాధుల ప్రభావం వల్ల. ఇప్పుడు ఉమేష్ సింగ్ తాతయ్య నాయనమ్మ అని ఎందుకంటాం బట్టి వాళ్ళు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా అంటువ్యాధుల ప్రభావం వల్ల చనిపోయేవారు. అప్పటికి వైద్య రంగం అనేది అంతగా అభివృద్ధి చెందలేదు. ఆ ఉదాహరణలో మనకు చెప్పింది ఏంటంటే కాన్సెప్ట్ అది అంటువ్యాధుల ప్రభావం వల్ల వాళ్ళు చనిపోయారు. తాతయ్య నాయనమ్మలు, ఉమేష్ సింగ్ తాతయ్య నాయనమ్మలు వాళ్ళు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. రోడ్డు ప్రమాదం అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైపోయిన తర్వాత రోడ్డు ప్రమాదం వల్ల చాలా మంది చనిపోతున్నారు. అది పెద్ద కారణం కాదు. అప్పుడు కలుషితం వల్ల ఎక్కువగా కారణమైంది. కరువు పరిస్థితుల వల్ల ఆ తర్వాత అంటే అంటువ్యాధుల కంటే తర్వాత కరువు పరిస్థితులు వచ్చి అది నెక్స్ట్ జనరేషన్ వచ్చారు. కానీ తాతయ్య నాయనమ్మల వాళ్ళు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు అని చెప్పుకున్నాం కదా, ఫస్ట్ జనరేషన్లో వాళ్ళు కలరా అంటువ్యాధులు ప్రబలం వల్ల చనిపోయారు. ప్లేగ్ వ్యాధి అలాంటివి. కరెక్ట్ ఆన్సర్ 3. 2001లో భారతదేశ జనాభా ఎంత? కరెక్ట్ ఆన్సర్ 2 1028.74 మిలియన్లు. 2001 2011 అయితే 121 కోట్లు, 2011 11 అంటే 121 కోట్లు అంటాం కదా, ఇక్కడ 102 కోట్లు చెప్తున్నారు కాబట్టి 2001లో అది జనాభా 1028.74 మిలియన్లు అంటే 102 కోట్లు అంటే 103 కోట్లు దగ్గర 2001లో. 2011 వచ్చేసరికి 121 కోట్లు, 11 × 11 21 120 కోట్లు, అది గుర్తుపెట్టుకోండి. 2001లో అయితే 103 కోట్లు, 103 కోట్లు దగ్గర 102.874 కోట్లు లేదా 1028.74 మిలియన్. ఒక పాయింట్ తగ్గిస్తే కోట్లోకి వచ్చేసి ఇంకా పాయింట్ ఒకటి ఒక విద్యార్థి మిలియన్లోకి వచ్చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.